అందరికీ జై భీములు, ఉద్యమాభివందనాలు. నేనే మీ మార్షల్ దుర్గం నగేషు, తెలంగాణ సమతా సైనిక దళ రాష్ట్ర కమిటీ, అదేవిధంగా ఏజెన్సీ ఎస్సీ కులాల హక్కుల పోరాట ఐక్యవేదిక రాష్ట్ర కన్వీనర్ని. ముఖ్యంగా మరి ఈరోజు చాలా ఆవేదనతో మాట్లాడుతూ ఉన్నాను. ఎందుకంటే భారతదేశంలో రాజ్యాంగం అందరికీ సమాన హక్కులు కల్పించినప్పటికీ ఏజెన్సీ ప్రాంతాలలో ఉన్నటువంటి ఎస్సీలకు హక్కులు లేక, రాజకీయ రిజర్వేషన్ లేక, చదువుకున్న ఉద్యోగాలు రాక అభివృద్ధికి ఆమెన దూరంలో ఉన్నారు. స్వతంత్రం వచ్చి 78 సంవత్సరాలు కావస్తున్న ఏజెన్సీ దళితులని అభివృద్ధి చేసే విధంగా ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మరి ఎందుకు ఆలోచన చేయట్లేదో అర్థం కావట్లేదు. మరి ఏదైతే తెలంగాణ వస్తే మా బ్రతుకులు మారుతాయని చెప్పి ప్రతి ఎస్సీ కులాలకు సంబంధించినటువంటి వ్యక్తులు మరి ఉద్యమాన్ని ఉధృతంగా ముందుకు సాగిస్తూ ఎంతోమంది ప్రాణత్యాగం చేసి మరి తెలంగాణ సిద్ధించేందుకు కృషి చేశారు. అయినా కూడా ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటికీ కూడా మరి ఏజెన్సీ దళితులని మరి వాళ్ళ సమస్యలని పరిష్కరించినటువంటి నాదులు లేడు. ఇప్పుడు ఏదైతే మరి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు మరి రేవంత్ రెడ్డి గారు మరి అక్కడ పర్యటనకు వచ్చినప్పుడు ఏజెన్సీ దళితుల సమస్యలు పరిష్కరిస్తామని చెప్పేసి హామీ ఇచ్చారు. మళ్ళీ బట్టి విక్రమార్క గారు కూడా విషయం చెప్పినప్పుడు సానుకూలంగా స్పందించి మీకు సమస్య పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. మరి అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు కావస్తున్న ఏజెన్సీ ఎస్సీల సమస్యలను మరి ఈ ప్రభుత్వం కూడా పట్టించుకోవడం లేదు. ఏదైతే స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా ఈ మధ్యలోనే రిజర్వేషన్లు కొన్ని మరి తీసుకురావడం జరిగింది. దాంట్లో భాగంగా ఎస్సీలకు సంబంధించినటువంటి రిజర్వేషన్లను జనరల్ కేటగిరీలో కలపడం వల్ల అడపదడప అక్కడో ఇక్కడో ఒకటో రెండో ఉన్నటువంటి ఆ రిజర్వేషన్లు కూడా కోల్పోయి రాజకీయంగా కూడా ఎదిగే పరిస్థితి లేదు. కాబట్టి ఈ ప్రభుత్వాలు, ఈ పాలకులు ఏజెన్సీ దళితుల పక్షాన మరి వాళ్ళ వైఖరి ఏందో తెలియజేయాలి. ప్రతి పార్టీ కానీ ప్రతి మరి ప్రభుత్వాలు కానీ ఎన్నికలకు ముందు మరి మేము గెలిస్తే మీకు ఇది చేస్తాం అది చేస్తామని చెప్పేసి ఎన్నో చెప్పినటువంటి సందర్భాలు ఉన్నాయి. కానీ ఎన్నికల్లోకి వెళ్ళి గెలిచిన తర్వాత ఏజెన్సీ దళితులని మరి విస్మరిస్తూ ఉన్నారు. ఇది సరైనటువంటి పద్ధతి కాదు. ఏజెన్సీ ప్రాంతాలైనటువంటి ఆదిలాబాదు, ఖమ్మము, వరంగల్, మహబూబ్ నగర్ జిల్లాలలో సుమారు 12 లక్షల మంది జనాభా ఉన్నారు. వాళ్ళకు రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా అభివృద్ధి లేదు. రాజ్యాంగం కల్పించినటువంటి రిజర్వేషన్లు అమలవుతలేవు. మరి ఉద్యోగాల విషయం అయితేనేంది, మరి రాజకీయం విషయం అయితేనేంది, మరి ఎటువంటి రిజర్వేషన్ లేక, అభివృద్ధి లేక మరి వలస కూలీలుగా మరి వేరే పట్టణాలకు వెళ్ళి జీవనం సాగించేటటువంటి పరిస్థితి నెలకొన్నది. కాబట్టి ఈ ప్రభుత్వాలు ఇప్పటికైనా ఆలోచించి ఏదైతే స్థానిక సంస్థల రిజర్వేషన్లని మరి ఇట్లా మార్చిండ్రో దాన్ని రాజ్యాంగం ఇచ్చినటువంటి రిజర్వేషన్ ప్రకారము వాళ్ళకు కూడా రిజర్వేషన్లు కేటాయించి వాళ్ళని కూడా రాజకీయంగా అభివృద్ధి చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి గారిని కోరుతా ఉన్నాను. థ్యాంక్ యూ. జై భీమ్.